May I come in? Yes, come in. రాణి నువ్వా? ఏంటి సర్ప్రైజ్? అవును, శ్రీధర్ ఏడి? ఏంటక్క నువ్వు మరీను? నేనెక్కడికి వెళ్ళినా తనని వెంట పెట్టుకుని వెళ్తాననుకుంటున్నావా ఏంటి? నేనేమీ నా మొగుణ్ణి నా కొంగ కట్టుకుని నా చుట్టే తిప్పుకోవడం లేదు. కాకపోతే అవసరం అనుకున్నప్పుడు నా వెంట తీసుకువెళ్తా అంతే. కాని ఇప్పుడు తీసుకురాలేదు. అయినా నేనొచ్చింది శ్రీధర్ భార్య రాణిలా కాదు, నీ చెల్లెలు రాణిలా వచ్చాను. అందుకే శ్రీధర్ని పర్మిషన్ కూడా అడగలేదు. కాకపోతే జస్ట్ నీ దగ్గరకు వస్తున్నాను అని చెప్పి వచ్చానంతే. అబ్బో, రాణి గారు చాలా బాగా మారిపోయారు. మార్పు అనేది సహజం కదక్కా, కానీ నీ విషయంలో మాత్రం ఎప్పుడూ ఏ మార్పు ఉండదు. ఇప్పుడే కాదు, రేపు నాకు పిల్లలు పుట్టి వాళ్ళు పెద్దవాళ్ళయ్యి నేను ముసల్దాన్నైనా సరే నా మనసులో నీ స్థానం అలాగే ఉండిపోతుంది. అక్క, అసలు నీకో విషయం తెలుసా? ప్రతిరోజు నీ ఊసే లేకుండా నాకేమీ తోచదు. నిన్ను తలుచుకోకుండా క్షణం కూడా ఉండను. ఈ విషయంలో శ్రీధర్ సెటైర్లు వేస్తూ ఉంటారు, కానీ నేను నిన్ను చాలా మిస్ అవుతున్నానక్క. నేను కూడా నిన్ను చాలా మిస్ అవుతున్నాను రాణి. నీ దగ్గరకు వద్దాం అనుకుంటాను, కానీ ఈ లోపు ఏదో ఒక పని పడి రావడం కుదరట్లేదు. అందుకే నేనొచ్చాను కదా. మనిద్దరం ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నువ్వు నా సొంత చెల్లెల్లాగే ఉంటావు. అదేంటో నీ ఏజ్లో ఉన్న ఏ అమ్మాయిని చూసినా నువ్వే గుర్తొస్తావు. ఏ కొత్త జంటని చూసినా నువ్వు పెళ్ళై అత్తారింటికి వెళ్ళిపోయిన విషయమే నాకు గుర్తొస్తుంది. నీకు దూరంగా ఉండాలంటే బాధగా ఉంది, కానీ తప్పదు కదా రాణి. మనం జరుగుతున్న వాటిని ఆపలేం, అలాగే ఎప్పటికీ జరగని వాటిని మనం ఎంత ప్రయత్నించినా ముందుకు తీసుకెళ్ళలేం. మేడం, నమస్తే మేడం. నమస్తే అండి, లోపలికి రండి. చెప్పండి. నా పేరు శ్రీవల్లి. మీ అసొంటి గొప్ప లాయర్లకు పైసలిచ్చేంత స్తోమత నాకు లేదు, కానీ మీరు మా సొంటి పేదోళ్ల బాధల్ని వింటారని, మా కష్టాలను చూసి కరుగుతారని అందరూ చెప్పుకుంటుంటే విన్నాను. అందుకే మీరు నాకు న్యాయం చేస్తారనే ఆశతో ఈడికొచ్చినా మేడం. సరే, ముందు మీరు కూర్చోండి. పర్లేదు, కూర్చోండి. నేను కూసోకూడదు మేడం, తప్పు. అదేం లేదు, కూర్చోండి. వద్దు మేడం, నేను ఏడా కూసోలేదు. అయినా ఇంతవరకు గిట్ల కూసోమని అడిగినోళ్లే లేరు. నిజంగా మీరు మహా గొప్పోళ్ళు మేడం. నేను ఇట్నే ఉండి చెప్తాను. లేదండి, మీరిప్పుడు కూర్చుంటేనే మీరు చెప్పేది నేను వింటాను. చెప్పండి, కూర్చుంటారా లేదా? కూర్చోండి, పర్లేదు. ఇదిగోండి, ముందు ఈ మంచినీళ్ళు తాగండి. వద్దు మేడం,
పర్లే తాగండి. నిజంగా నువ్వు చాలా గొప్పదానివక్క. అందర్నీ సమానంగా చూస్తావు. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు చెప్పండి, మీ సమస్య ఏంటి? నాకు పెండ్లై చాలా కాలమైంది. నాకిద్దరు పిల్లలు, ఒక పాప ఒక బాబు. నా మొగుడు పచ్చి తాగుబోతు మేడం. ఆడు తాగడం కోసమే బతుకుతాడు. నా సొంటి బతుకు నా బిడ్డలకు రావద్దని నేను కూలో నాలో చేసుకుని వాళ్ళని చదివిస్తున్నా. కానీ ఆడు తాగడం కోసం దినం దినం మమ్మల్ని కొట్టి చంపుతుండు. పిల్లగాళ్ల చదువు కోసం దాచిపెట్టిన పైసలన్నీ కాజేసి తాగుతుండు. మా ముగ్గురికి కన్నీళ్లు తప్ప ఆడింట్లో ఏం మిగిలిస్తలేడు. నాకు ఆడు చేసే పనికి చచ్చిపోవాలనిపిస్తుంది మేడం. అయ్యో, మీరేం బాధపడకండి. సరే, ఇప్పుడు మీకు ఏం కావాలో చెప్పండి. నా వంతు సహాయం నేను చేస్తాను. ఇగో ఇగో ఈ పుస్తల తాడు నా మెళ్ళలో ఉన్నంతసేపు మమ్మల్ని నాడు పొండులా సలుపుతూనే ఉంటాడు. గందుకే ఆడికి ఇడాకులు ఇచ్చేస్తా మేడం. కోర్టు ద్వారా ఆడికి నాకు తెగతింపులు చేసేయండి మేడం. ఆడి పీడ ఇరగడైపోతుంది. మీరిలా అంటున్నారంటే మీరెంత బాధ అనుభవిస్తున్నారో నేను అర్థం చేసుకోగలను. కాకపోతే విడాకుల ప్రాసెస్లో కౌన్సిలింగ్ అనే పద్ధతి ఒకటి ఉంటుంది. అదేంది మేడం? ఏం లేదు, మిమ్మల్ని మీ భర్తని కూర్చోబెట్టి మాట్లాడటం. ఒకసారి మీరు మీ భర్తని తీసుకురండి, నేను మీ ఇద్దరితో మాట్లాడతాను. లేదు మేడం, ఆడు మాటలతో ఇనే రకం కాదు. ఆడెంత చెప్పినా రాడు. ఆ, సరే, మీ ఇంటి అడ్రస్ చెప్పండి, నేనే వచ్చి మాట్లాడతాను. మీది చాలా గొప్ప మనసు మేడం. మొగుడిని వదిలేస్తే నేనెట్లా బతుకుతానో అని మీరు సోచయిస్తున్నారని నాకు తెలుస్తుంది. గందుకే ఆడితో మాట్లాడి మమ్మల్ని కలిసి ఉండేలా చేయాలనుకుంటున్నారు. కానీ ఆడు మనిషి కాదు మేడం, మృగం. ఇది వరకు మా పెద్దోళ్ల మధ్యలో చాలాసార్లు పంచాయతీ పెట్టించాను. వాళ్ళు చెప్పినప్పుడు బుద్ధిగా సరే అంటాడు. గా తర్వాత ఎప్పటిలాగే చేస్తాడు మేడం. మీ పెద్దోళ్ళు చెప్తే మారకపోవచ్చు, కానీ మేమిచ్చే కౌన్సిలింగ్ వేరేలా ఉంటుంది. మీరు చెప్పిన ఆడి బుద్ధులు మారవు మేడం. నేను ఆడితో ఏగలేను. నాకు నాకు ఇడాకులు ఇప్పించండి మేడం. మీరు చాలా మందికి సాయం చేశారు. అట్నే ఈ పేదదానికి కూడా సాయం చేయండి మేడం. ఎల్లకాలం మీ మేలు మర్చిపోను. భర్తతో కలిసి ఉంటే బతకలేమనుకున్నప్పుడు విడిపోవాలనుకోవడం సరైంది. విడాకులు తీసుకునే స్వేచ్ఛ, హక్కు మీకున్నాయి. కానీ మీరు విడిపోవడాన్ని నేను సమర్థించును. అయ్యో, అట్లా అనకండి మేడం. లేదండి, ఈ సమాజంలో నువ్వు ఒంటరిగా బతకాలనుకుంటున్నావు. ఏదో పని చేసుకుంటూ నీ పిల్లల్ని పెంచుకోవాలనుకుంటున్నావు. అది నీ ఇష్టం. కానీ ఒక లాయర్గా నేను ఈ కేసు తీసుకోవాలంటే మీ భర్తతో ఒకసారి నేను మాట్లాడాలి. అప్పుడే తన గురించి నాకు తెలుస్తుంది. నేను మాట్లాడిన తర్వాత ఒకవేళ తను మారచ్చు, మీ బ్రతుకులు కూడా మారచ్చేమో, ఎవరికి తెలుసు? ఆడితో ఉంటే మా బతుకులు మారవు మేడం. నా బిడ్డల్ని ఆడి తాగుడికి బలి చేస్తాడు. అది కాదండి, మీరు కూడా అక్క చెప్పేది ఒక్కసారి ఆలోచించండి. తాగుబోతైనా తిరుగుబోతైనా భర్త భర్తే. తను తోడుగా ఉన్నంతకాలం బానే ఉంటుంది. ఒక్కసారి తనని వదిలేసి ఒంటరిగా బ్రతికితే ఊరు మీదున్న పోరంబోకులు తోడేళ్లలా పీక్కు తింటారు. అప్పుడనిపిస్తుంది భర్తతోనే ఉంటే బావుండేది అని. మా తాతయ్య కూడా ఇంతకు ముందు ఫుల్లుగా తాగేవాడు.
కానీ ఝాన్సీ అక్క మార్చేసింది. మీ పిల్లల గురించి కూడా ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళకి తల్లి ప్రేమతో పాటు తండ్రి ప్రేమ కూడా కావాలి. ఎప్పుడూ కూడా భర్తని మార్చుకోవడానికే ప్రయత్నించాలి, కానీ వదులుకోవాలనుకోవద్దు. ఇన్ని దినాలు ఆడు మారతాడని ఉన్న మేడం, ఇక నాకు నమ్మకం పోయింది. సరే, ఈ ఒక్కసారికి నా మాట వినండి. నేను మాట్లాడితే మారతారేమో చూద్దాం, లేదంటే ఏం చేయాలో తర్వాత ఆలోచిద్దాం. ఏమంటారు? సరే మేడం, మీ ఇష్టం. కానీ ఆడు ఈడికి రాడు. ఆ, పర్లేదు, మేమే వస్తాం. మీ ఇంటి అడ్రస్ చెప్పండి. ఓ, బోరబండ 2వ లైన్లో. సరే, ఇంక మీరు వెళ్ళండి. అలాగే మేడం. మేడం, నేను వస్తా మేడం, వస్తానమ్మా. ఏమైంది? ఓ నో, ఛా, పంక్చర్ అయింది. మరెలా? ఇప్పుడేం చేయాలి? గౌతమ్ సార్, సార్, గౌతమ్ సార్, గౌతమ్ సార్, గౌతమ్ సార్, సార్. ఛా, సార్కి వినిపించలేదా? వినిపించినా కూడా వినిపించినట్టు నటిస్తూ వెళ్ళిపోయారా? అరే, ఎవరో పిలిచినట్టుగా అనిపించిందే. సార్, గౌతమ్ సార్, సార్, నేను పిలిస్తే పలకలేదు కదా? ఓ, మీరు పిలిచారా? నాకు వినపడలేదు. నా మాటలు వినపడలేదేమో, కానీ మీరు నాతో మాట్లాడడానికే కదా తిరిగి వచ్చారు. నేను మాట్లాడడానికి రాలేదు. ఓహో, అంటే నన్ను చూడ్డానికి వచ్చారా? అయితే చూడండి, ఈ డ్రెస్ లో ఎంత క్యూట్ గా హాట్ గా ఉన్నానో కదా. నేనొచ్చింది మీతో టైం పాస్ చేయడానికి కాదు, మీకు సహాయం చేయడానికి. ఏం సహాయం చేస్తారు? మీ కార్ పంక్చర్ అయింది కదా, స్టెఫనీ మారుద్దామని. థ్యాంక్ యూ సార్, యూఆర్ సో స్వీట్. నేను గట్టిగా అరిస్తే వినబడలేదు, కానీ చూడకుండానే టైర్ పంక్చర్ అయిందని తెలిసిందంటే మీరు చాలా గ్రేట్ సార్. అయినా నేనంటే మీకు ఎంత ఇష్టం సార్. చూసారా, నేను రోడ్డు మీద ఇలా బాధపడకూడదని మీరు సహాయం చేయడానికి వచ్చారు. హలో హలో, మీరు ఎక్కువగా ఊహించుకోకండి. మీరే కాదు, ఈ సిచ్యువేషన్లో ఏ ఆడపిల్లున్నా కూడా ఇలాగే వచ్చేవాడిని. అర్థమైంది సార్. ఏం అర్థమైంది? అమ్మాయిల్ని చూస్తే వస్తారని. మిస్ ప్రియాంక, అబ్బాయిలు ఏదో ఒకటి చేసి టైర్ మార్చుకోగలుగుతారు, కానీ ఆడవాళ్ళు మార్చుకోలేరు కదా. అందులోనూ మీలాంటి సుకుమారులకిది మరీ కష్టమైన పని. అర్థమైందా? కొంపదీసి మెడిసిన్తో పాటు మోటార్ మెకానిజం కూడా చదివేశానని చెప్పారు. వచ్చిన దారిలోనే వెళ్ళిపోతాను. వద్దు సార్, అంత పని మాత్రం చేయకండి. సరే అయితే, కాసేపు కామ్గా ఉండండి. జరగండి.
లవ్ ఎంతవరకు వచ్చింది? పర్లేదు చెప్పండి సార్. ఎంతవరకు వచ్చిందని మీరు అనుకుంటున్నారు? ఫెయిల్ అయింది అనుకుంటున్నా. 3 పువ్వులు 6 కాయల్లాగా ఉందనుకుంటున్నాను. హలో హలో, మీ మనసులో ఏమనుకున్నారో నాకు తెలుసు. మీ మైండ్ వాయిస్ నాకు వినపడింది. నా లవ్ ఫెయిల్ అయింది అనుకుంటున్నారు కదా? అయ్యో అదేం లేదండి. ఆ రోజేదో ఆవేశంలో మాట్లాడాను అంతేగాని మరేం లేదు సార్. చెప్పండి సార్, ఆ అమ్మాయి మిమ్మల్ని ప్రేమిస్తుందా? ప్రేమిస్తుంది, కానీ కొన్ని కారణాల వల్ల తన మనసులో మాట నాతో చెప్పలేకపోతుంది. అంటే తనింకా మిమ్మల్ని ప్రేమిస్తుందని కన్ఫర్మ్ చేయలేదన్నమాట. మీరేం వరి అవ్వకండి. అతి త్వరలో తన భయాలన్నీ పక్కన పెట్టి నాకు ప్రపోజ్ చేస్తుంది. ఆ నమ్మకం నాకుంది. ఎనీవే, నేను అడిగినా మీరు నాకు ఆల్ ద బెస్ట్ చెప్పరు అనుకోండి. ఎందుకు సార్ అలా అనుకుంటున్నారు? ఎందుకంటే మీరు వాస్తవాన్ని ఒప్పుకోరు కదా. అవునా సార్? అయితే మీరు నా ప్రేమకి ఆల్ ది బెస్ట్ చెప్తారా? లేదు కదా. అంటే మీరు కూడా వాస్తవాన్ని ఒప్పుకోనట్టే కదా. ఏమంటారు సార్? ఏమంటాను? టైర్ మార్చాను కదా, ఇక మీ దారిని మిమ్మల్ని పొమ్మంటాను. సార్ థ్యాంక్ యూ సార్. టైర్ మార్చినందుకు. యు వెల్కమ్. సార్ ఇప్పుడు టైర్ కి స్పేర్ టైర్ ఉంది కాబట్టి ప్రాబ్లం రాగానే మార్చేశారు కదా. అలాగే ఒకవేళ మీ ప్రేమ ఫెయిల్ అయితే స్పేర్ గా నా ప్రేమ ఉందని మాత్రం మర్చిపోకండి సార్. మీరు సెట్ చేసిన కారులా మీ జీవితాన్ని చాలా జాగ్రత్తగా హ్యాపీగా నేను నడిపిస్తాను సార్. మిస్ ప్రియాంక, అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకేనా అర్థం అవుతుందా? మిమ్మల్ని మీరే స్టెఫనీతో పోల్చుకుంటున్నారా? తప్పదు అనుకున్నప్పుడు దానితో పోల్చుకుంటే తప్పేముంది సార్? అవునులే, తప్పు మీది కాదండి, నాది. తెలిసి మీ కార్ టైర్ మార్చడానికి వచ్చాను చూడండి, అది నేను చేసిన పెద్ద తప్పు. అలా అనుకోకండి సార్, మీరు నాకు సహాయం చేశారు. అయినా ఈ స్పేర్ టైర్ కాన్సెప్ట్ ఏదో వర్కౌట్ అయ్యేలా ఉందే. ప్లీజ్ విష్ మీ సార్, విష్ మీ గుడ్ లక్ సార్. మీకు దండం పెడతానండి, నన్ను వదిలేయండి. అయ్యో సార్, నేను చాలా సీరియస్గా చెప్తున్నాను, మీరు కూడా చాలా సీరియస్గానే తీసుకోండి. ఇకపై మీరు నాకు ఎదురు పడకండి, నేను ఎదురుపడను. గుడ్ బై. సార్ 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 మీరు టైర్ మార్చినందుకు ఒక్క కాఫీ తాగుదాం సార్, ప్లీజ్ సార్. సార్ 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 ఏంటి సార్, నేను మీకు ఎదురు పడకుండా ఉండాలా? నో వే. మీరు నా లవ్ యాక్సెప్ట్ చేసేంత వరకు నేను మీకు ఎదురు పడుతూనే ఉంటాను. ఈ పాపం చూస్తుంటే బీపీ రైస్ అవుతుంది, పట్టనంత కోపం వస్తుంది. మీరెప్పటికీ ఇంటి మనుషులు కాలేరు. అక్క, ఫీల్ అవ్వకు. బిగ్ తాతయ్య గురించి తెలిసిందే కదా, ఎప్పుడు అలానే అరుస్తాడు. అవునమ్మా, వాళ్ళ గురించి తెలిసిందే కదా, నువ్వేం పట్టించుకోకు. అమ్మా, నేను నీ కొడుకు కూతుర్ని కాదని నీకు కూడా కోపంగా ఉందా? అమ్మా, నేను నీ కొడుకు బిడ్డని కాకపోవచ్చు, కానీ వంశీ నీ మనవడే అమ్మా. అలా అనుకోకు, నువ్వు కూడా నా బిడ్డవే. నాకు ఎప్పుడు మీ ఇద్దరూ ఒక్కటే, మీరిద్దరూ నా కొడుకు పిల్లలే.
నువ్వింకెప్పుడు నీ మనసులో అలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు సరేనా? నీకు ఒక గిఫ్ట్ పట్టుకొచ్చాను. దా. అవునా? రా. ముందు కూర్చో. అమ్మా మరి నాకు? నీకిప్పుడు తీసుకురాలేదు, తర్వాత ఇస్తాను. సరేనా? సరే అమ్మా. ఏం తీసుకొచ్చావమ్మా? ఇదిగో నువ్వే చూడు. హై, పట్టీలు. అవును, ఎలా ఉన్నాయి? వావ్, సూపర్ గా ఉన్నాయి. ఇవి నా కోసమే తీసుకొచ్చావా? అవును నాన్న, నీకోసమే తీసుకొచ్చాను. ఇవి ఎవరివో తెలుసా? ఎవరివమ్మా? మా అత్తయ్యవి, అంటే బిగ్ తాతయ్య భార్యవి. ఆ రోజు మేం ఫోటో పగలగొట్టాం కదా, ఆ అమ్మవేనా? అవును, మనింటి సాంప్రదాయం ప్రకారం మా అత్తయ్య ఈ ఇంటి పెద్ద కోడలైన నాకు వీటినిచ్చింది. నేను నా పెద్ద కోడలైన మీ అమ్మకివ్వాలనుకున్నాను, కానీ మీ అమ్మ లేదు కదా, అందుకే నీకిస్తున్నాను. అమ్మా, మమ్మీ డాడీ ఉన్నప్పుడు ఎప్పుడు మీ గురించి చెప్పలేదు. కాకపోతే నాకు ఒక డౌట్. ఏంటమ్మా? ఏం మాట్లాడుతున్నావు రాణి? మరి లేకపోతే ఏంటక్క, మీ ప్రేమ విషయం. ధనంజయ్, కమల, అమ్మాయి ఎలా ఉందో చూడండి. ప్రేమ లేదు, ఫ్రెండ్షిప్ మాత్రమే అన్నాను కదా. ఆ ఫ్రెండ్షిప్ లో దాగున్న ప్రేమ గురించి చెప్పక్క. గౌతమ్, ముందు ఆ అమ్మాయి ఫోటో చూడు. ఏంట్రా, ఏం ఆలోచిస్తున్నావు? కొంపదీసి నువ్వు కూడా మీ అన్నయ్యలాగా ప్రేమలో పడ్డావా ఏమిటి?